వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 9th 8 2022లో షిఫ్ట్ 1లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందు వీడియోలో 5 బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత నుంచి చూద్దాం. ఫస్ట్ బిట్, sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 విలువ ఎంత అన్నారు. సో మనకి ఇది sin a cos b ప్లస్ cos a sin b ఆ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే, సో sin a cos b ప్లస్ cos a sin b ఫార్ములా ఏంటి? sin a ప్లస్ b. సో దీన్ని ఇక్కడ ఇది ఆర్డర్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఆర్డర్ రాసుకుంటే sin 60 cos 30 ప్లస్ cos 60 sin 30 అంటే sin a cos b ప్లస్ cos a sin b. సో ఏమవుతుంది? sin a ప్లస్ b అంటే sin 60 ప్లస్ 30 sin 90 అంటే 1. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ సెకండ్, 5 మిల్లీమీటర్ల మందం కలిగిన వృత్తాకార ప్లేట్లను ఒకదానిపై మరొకటి పేర్చి స్తూపంగా ఏర్పరిస్తే దాని యొక్క ప్రక్కతల వైశాల్యం 462 చదరపు సెంటీమీటర్లు, స్తూపం వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్ అయినా ఆ స్తూపం ఏర్పరిచేందుకు కావలసిన వృత్తాకార ప్లేట్ల సంఖ్య ఎంత అన్నారు. సో మనకి స్తూపం ప్రక్కతల వైశాల్యం ఎంత? 2πRh ఫార్ములా. సో ఇక్కడ ఏ ఇచ్చారు, మనకి ఆర్ ఇచ్చారు. సో దీని వాల్యూ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? హెచ్ కావాలి. సో హెచ్ 2πRh ఈక్వల్ టు 462 అయితే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 22/7 ఇంటూ 3.5 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 462. సో మనకి హెచ్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడున్న వాల్యూస్ని సో డైరెక్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేసినా పర్వాలేదు, లేదంటే ఇవన్నీ తీసుకొచ్చినా పర్వాలేదు. సో ఇక్కడ మనకి 3.5ని ఏ విధంగా రాయొచ్చు? 7/2 అంటే 3.5, 7లో సగమే 3.5 కదా. సో మనకి క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. 2 ఇంటూ 22/7 ఇంటూ 7/2 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 462. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, 7 క్యాన్సిల్ అవుతుంది. 462లోను 22లోను ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ 11 టేబుల్ ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 42 టైమ్స్. సో మళ్ళీ 2 టేబుల్ ఇందులో 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. హెచ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 21 సెంటీమీటర్స్ వచ్చింది. సో హెచ్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఏమంటున్నారు? మందము మనకి 5 మిల్లీమీటర్స్ అన్నారు. మందం 5 మిల్లీమీటర్స్ కలిగిన వృత్తాకార ప్లేట్లను ఒకదానిపై ఒకటి పేర్చిన స్తూపంగా ఏర్పరిస్తే అది ఎన్ని ప్లేట్లు అవసరం అవుతాయి అంటే 5 మిల్లీమీటర్స్ గల మందం గల ప్లేట్లు ఎన్ని అవసరం అవుతాయి అంటే మనకి ఇక్కడ ఇది 5 మిల్లీమీటర్స్ అంటే మనం సెంటీమీటర్లోకి మార్చుకుంటే ఏమవుతుంది? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ కదా. సో 5 మిల్లీమీటర్స్ ఈక్వల్ టు ఎంత అంటే 10/5 అంటే 2 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ అయితే 5 మిల్లీమీటర్స్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? కావలసిన వృత్తాకార ప్లేట్ల సంఖ్య ఎంత అవుతుంది? 21 ఇంటూ అంటే హెచ్ ఇంటూ 2, 21 ఇంటూ 2 42 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. సో మనకి ఇక్కడ అమర్చే విధానం అనేది ఈ హైట్ని బేస్ చేసుకునే ఉంటుంది కాబట్టి సో హెచ్ ఇంటూ మనకి ఇచ్చిన మందం ఎంత ఇచ్చారు? 5 మిల్లీమీటర్స్ ఇచ్చారు కాబట్టి సో దాన్ని మల్టిప్లై చేస్తాం. సో కావలసిన వృత్తాకార ప్లేట్ల సంఖ్య వస్తుంది. నెక్స్ట్, 15 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తాకార దళసరి కాగితం నుండి 216 డిగ్రీల కోణం గల సెక్టార్ను కత్తిరించి దాని అంచులను వంచి శంకువుగా మలిస్తే దాని ఘనపరిమాణము ఘనపు సెంటీమీటర్లో ఎంత అన్నారు. సో మనకి ఇక్కడ 15 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తాకార దళసరి కాగితం నుండి 216 డిగ్రీల కోణం గల సెక్టార్ను కత్తిరించి అంటే మనకి ఏటవాలు ఎత్తు ఎల్ ఈక్వల్ టు వ్యాసార్థం. సో ఇక్కడ మనం ఆర్ని క్యాపిటల్ ఆర్ కింద తీసుకోవాలి. ఎందుకని సెక్టార్లో మనకి సెక్టార్ వ్యాసార్థం కాబట్టి ఏటవాలు ఎత్తు మనకి ఆర్కి ఈక్వల్ అవుతుంది. సో ఎల్ ఈక్వల్ టు వ్యాసార్థం అవుతుంది. సో ఎల్ ఈక్వల్ టు 15 తీసుకుంటాం. క్యాపిటల్ ఆర్ అన్న కూడా మనకి 15. సో సెక్టార్ చాపం పొడవు ఎల్ ఈక్వల్ టు తీటా బై 360 ఇంటూ 2πr ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ చేయాలి? వృత్తపరిధి 2πrకి ఈక్వల్ చేస్తాం.
θ/360 ఇంటూ 2πr, ఇది క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు వృత్త పరిధి 2πr. సో ఇది స్మాల్ ఆర్, ఇది క్యాపిటల్ ఆర్ కింద మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆర్ వాల్యూ రాబట్టాలి కాబట్టి థీటా అంటే ఎంత ఇచ్చారు, 216/360 ఇంటూ 2π ఇంటూ 15, ఆర్ వాల్యూ ఎంత 15 ఈక్వల్ టు 2πr. సో ఇక్కడ 2π క్యాన్సిల్ అవుతాయి, మనకి ఈ 15 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 24 అనేది 216లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్, ఇది స్మాల్ ఆర్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఘనపరిమాణం, శంకు ఘనపరిమాణం కావాలంటే మనకి ఇక్కడ హెచ్ వాల్యూ తెలియాలి. సో హెచ్ వాల్యూ తెలియాలంటే మనకి L² ఈక్వల్ టు H² ప్లస్ R². సో L² అంటే ఎంత, 15² ఈక్వల్ టు H² ప్లస్ 9². 9 అంటే ఇక్కడ R ఈక్వల్ స్మాల్ ఆర్ వచ్చింది కాబట్టి సో H² ఈక్వల్ 15² మైనస్ 9². సో 9² అంటే ఇక్కడ 15² అంటే 225 మైనస్ 81. 225లోంచి 81 తీసేస్తే మనకి H² ఈక్వల్ 144, హెచ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ వచ్చింది. సో హెచ్ వాల్యూ వచ్చింది మనకి, ఎల్ వాల్యూ ఉంది, ఆర్ వాల్యూ ఉంది, హెచ్ వాల్యూ ఉంది. సో శంకు ఘనపరిమాణం V ఈక్వల్ టు 1/3πr²h. సో ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ ఉన్నాయి కాబట్టి సో వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ R² అంటే 9 ఇంటూ 9 ఇంటూ హెచ్ అంటే 12. సో సింప్లిఫై చేస్తే మనకి ఈ 3 అనేది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 22 ఇంటూ 3 ఇంటూ 9 ఇంటూ 12/7. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి 7128/7. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనం 7తో 7128ని డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1018.28 వస్తుంది. సో దీని వాల్యూ ఎంత, 1018.28. సో దీన్ని అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 28 ఉంది కదా, సో 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 1 కలుపుకుంటే మనకి ఇక్కడ 1018.3 వస్తుంది. సో ఆన్సర్ 1. సో ఆన్సర్ ఈక్వల్ టు ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 4th బిట్, ఒక సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో కర్ణాలు ఏసీ బీడీ వద్ద లంబ సమద్విగణన చేసిన ఏబిసిడి ఒక ఏమవుతుంది అంటే, ఇది ఒక సమాంతర చతుర్భుజము అనుకుంటే ఇవి రెండు కర్ణాలు అనేవి లంబ సమద్విగణన చేసుకున్నాయి. అంటే ఇక్కడ 90 డిగ్రీస్తో లంబ సమద్విగణన అంటే 90 డిగ్రీస్తో ఖండించుకుంటున్నాయి కాబట్టి సో ఇదేమవుతుంది మనకి, ఈ విధంగా ఉన్న రాంబస్ అయితే అవుతుంది, లంబ సమద్విగణన చేసుకుంటాయి కాబట్టి సో అదే ఇక్కడ మనకి రాంబస్. ఆన్సర్ ఆప్షన్ 2 రాంబస్. నెక్స్ట్ 5th బిట్, ఒక ట్రెపీజియం నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య. ట్రెపీజియం నిర్మించడానికి కావాల్సిన కొలతలు ఎంత, 4. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, ఒక త్రిభుజంలో ఏబిసిలో డిఈ ప్యారలల్ టు బీసీ అయినా డిబి/సిఈ ఈక్వల్ టు ఎంత. సో మనకి ఇది థేల్స్ సిద్ధాంతం ప్రకారం ఏడి/ఏఈ ఈక్వల్ టు డిబి/ఈసీ ఈక్వల్ టు ఏబి/ఏసీ అవుతుంది. ఇది థేల్స్ సిద్ధాంతం ప్రకారం ఉంది. థేల్స్ డెఫినేషన్ 10th క్లాస్లో స్వరూప త్రిభుజాలకు సంబంధించిన లెసన్లో ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 7th బిట్, 1/4 + √5లో హారాన్ని అకర్ణీయం చేయగా అన్నారు. హారాన్ని అకర్ణీయం చేయగా అంటే ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది, సో మైనస్తో మనం మల్టిప్లై చేస్తాం. 1/4 + √5 ఇంటూ ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది, సో హారాన్ని లవాన్ని కూడా మనం 4 - √5తో మల్టిప్లై చేస్తాం. 4 - √5/4 - √5 చేస్తే సో 4 - √5 ఇది a + b ఇంటూ a - b ఫార్ములా రూపంలో ఉంది. సో ఫార్ములా ఏంటి, a² - b² కాబట్టి 4² - √5 హోల్ స్క్వేర్. సో 4 - √5/16 - 5. 4² అంటే 16 - 5 అంటే 11. 4 - √5/11. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, ఆవర్తిత దశాంశ సంఖ్య 10.363636ను ఎక్సెట్రా p/q రూపంలో కనిష్ట పదాలతో రాసిన p+q విలువ ఎంత. సో మనకి ఆవర్తిత దశాంశ సంఖ్య ఎంత ఇచ్చారు, 10.363636 ఎక్సెట్రా. సో మనకి ఇక్కడ
36 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 10.36 బార్ వేసుకుంటాం. సో 2 సంఖ్యలకి బార్ వేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు 10.363636. సో ఈ విధంగా వేసుకుంటాం. దీనికి 2 సంఖ్యలకి బార్ ఉంది కాబట్టి అంటే రెండు సంఖ్యలు అనేవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి సో మనకి పాయింట్ తర్వాత 2 స్థానాలు చూసుకుంటే 100x ఈక్వల్ టు సో 100 తోటి మల్టిప్లై చేస్తాం దీన్ని. సో ఏమవుతుంది 100x ఈక్వల్ టు 1036.363636 ఎక్సెట్రా వేసుకుంటాం. సో 100xలోంచి ఎక్స్ తీసేస్తే మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎంత 10.3636 తీసేస్తే మనకి ఎంత వచ్చింది 99x ఈక్వల్ టు 1026. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1026/99. సో 99లోను 1026లోను 9 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఎన్ని టైమ్స్ 9 టేబుల్ ఇందులో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 114 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 114/11. సో ఇది p/q రూపంలో ఉంది. p ఈక్వల్ టు 114, q ఈక్వల్ టు 11. సో p ప్లస్ q అడిగారు కాబట్టి 114 + 11 అంటే 125. సో 125 అంటే ఆప్షన్ 2 కరెక్ట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 9th 1000 రూపాయలపై సంవత్సరమునకు వడ్డీ రేటు 10% చొప్పున అర్ధ సంవత్సరమునకు ఒకసారి చక్రవడ్డీ లెక్క కట్టగా 1 సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ రూపాయల్లో ఎంత అన్నారు. సో మనకి ఇక్కడ అర్ధ సంవత్సరానికి అన్నారు. సో ఇది కంపల్సరీ మనం చెక్ చేసుకోవాల్సిందే. సంవత్సరం అడిగారా అర్ధ సంవత్సరం అడిగారా. సో అసలు p ఈక్వల్ టు 1000 రూపాయలు, ఆర్ ఈక్వల్ టు ఎంత 10%. సో మనకి అర్ధ సంవత్సరానికి అన్నారు కాబట్టి r/2 ఈక్వల్ టు 10/2 అవుతుంది. సో 5% అవుతుంది. సో t ఈక్వల్ టు ఎంత అన్నారు 1 సంవత్సరం అన్నారు. 1 సంవత్సరం అంటే ఇక్కడ అర్ధ సంవత్సరానికి కట్టాలి కాబట్టి 1 సంవత్సరంలో వచ్చే అర్ధ సంవత్సరాలు ఎన్ని 2 అంటే n ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది అర్ధ సంవత్సరం కాబట్టి 6 months కాబట్టి n ఈక్వల్ టు 2 అవుతుంది. సో అప్పుడు a ఈక్వల్ టు p ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1000 ఇంటూ 1 + 5/100 ఇంటూ హోల్ స్క్వేర్. సో a ఈక్వల్ టు 1000 ఇంటూ ఇది ఎల్సిఎం కడితే ఏమవుతుంది 100 + 5 అంటే 105/100 అవుతుంది. సో a ఈక్వల్ టు 1000 ఇంటూ 105/100 ఇంటూ హోల్ స్క్వేర్ చేస్తే మనకి 1000 ఇంటూ 105/100 ఇంటూ 105/100. సో ఇందులో క్యాన్సిల్ అవి ఏమున్నాయి ఈ 2 zeros క్యాన్సిల్ అయింది. ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 105. 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 21 టైమ్స్. సో మనకి 105 ఇంటూ 21/2 వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2205 సో ఇది చేస్తే మనకి 2205/2 వచ్చింది. దీన్ని డివిజన్ చేస్తే 2205ని 2తో డివిజన్ చేస్తే 1102/5 వచ్చింది. సో మనకి ఇది ఏ ఈక్వల్ టు వచ్చింది. ఇది ఏ ఈక్వల్ టు. సో ఏ ఈక్వల్ టు వచ్చిన తర్వాత మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ ఈక్వల్ టు ఏ మైనస్ పి. ఏ మైనస్ పి అంటే ఏ ఈక్వల్ టు ఎంత 1102.5 మైనస్ పి అంటే 1000 చేస్తే మనకి 102.5 వచ్చింది. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఆప్షన్ 3. సో ఇక్కడితో ఈ బిట్స్ కంప్లీట్ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ఎక్కువగా రీచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి.